పెసరపప్పు బన్ను దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పెసరపప్పు బన్ను దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న అటుకులు 1/2 కప్పు, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1/2 కప్పు, సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. పెసరపప్పు బన్ను దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బేసిక్ గా ఏంటంటే మనకు పెసరపప్పు పసిపిల్లల నుంచి చాలా చాలా అద్భుతంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మనం కూడా పెడతాం. ఎందుకంటే జీర్ణక్రియకి చాలా మంచిదండి. సో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా సో చక్కగా కిచిడి అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం కదా. సో చక్కగా కిచిడిని టేస్టీగా చేసేసుకుంటే లొట్టలు వేసుకుంటూ తింటారు. అండ్ మంచి శక్తి కూడా, బికాజ్ ఇందులో మనకు ఫైబరు ప్రోటీను అధికంగా ఉంటాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తెలుసా పెసరపప్పు అనేది. ఇలా మనకు చాలా ఈజీ టు డైజెస్ట్ కూడా, జీర్ణక్రియ కూడా చాలా చాలా మంచిది. మరి అటువంటి పెసరపప్పుతో ఈరోజు మనము అటుకుల కాంబినేషన్లో ఒక చక్కటి బన్ను దోశ తయారు చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. దీంట్లోకి నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు ముందు వేసేసుకుందాం. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న అటుకులు వేసి కొంచెం కరకరలాడుతూ వస్తుంది కదా, సో అందుకు అటుకులు వేస్తాం. సో ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర మంచి టేస్ట్ కోసం, ఆ తర్వాత కాస్త కొత్తిమీర, కాస్త పసుపు, అలాగే కాస్త ఉప్పు. సో మిగతావన్నీ కూడా మనం పైన నుంచి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చక్కగా దీంట్లో కాస్త నీళ్లు పోసుకొని, ఉత్తప్పం పిండి కన్సిస్టెన్సీ అందరికీ తెలుసు కదా, ఆ విధంగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఏం యాడ్ చేస్తున్నాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా కన్సిస్టెన్సీ మంచి మెత్తగా పేస్ట్ లాగా వచ్చేసింది. అటుకులు కూడా వేసాం కదా, సో అందుకనమాట బాగా వస్తుంది. సో మంచి పెసరపప్పు అటుకులు మంచి కాంబినేషన్ యాక్చువల్లీ. సో దీంట్లో మనం కాస్త క్యారెట్ తురుము, అలాగే సన్నగా తరుక్కున్న క్యాప్సికము, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, సో ఉప్పు వేసేసుకున్నాము, అన్నీ వేసేసుకున్నాం కాబట్టి సో జస్టికా మనకి బన్ను దోశ మాత్రమే వేసుకోవాలన్నమాట. సో ఇది కూడా మనకి ఇన్స్టెంట్గా హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో ఒక డిన్నర్ లాగా లేదు అంటే ఒక బ్రేక్ఫాస్ట్ లాగా చేసేసుకోవచ్చు. స్టవ్ వెలిగిచ్చేస్తున్నాను. సో మన ప్యాన్ కూడా చూసారా చక్కగా ముద్దుగా కాంపాక్ట్గా ఉంది. సో అందుకు కూడా అన్ని కొంచెం కొంచెమే తీసుకున్నాను. సో దీంట్లో కాస్త నూనె వేసేసుకుందాం, ఒక గ్రీజింగ్ లాగా. సో అంటే మన ఇంట్లో ఒక గుంట లాగా ఉండేటువంటి ప్యాన్ ఉంటుంది కదా, ఫ్లాట్గా వద్దు. సో బన్ను దోశ అంటేనే మనకు లావుగా రావాలి. సో ఫ్లాట్ ప్యాన్ కాకుండా కొంచెం గుంతగా ఉండి, లోతుగా ఉండి, కొంచెం గుండ్రంగా ఉండే ప్యాన్. ఇంత చిన్నదైతే మీరు వేస్తూనే ఉండాలండి, కానీ నేనంటే ఒకే దాన్ని కాబట్టి ఇది వేసుకున్నాను. సో మామూలుగా కొంచెం పెద్ద పెనం జనరల్గా లేకపోతే కొనుక్కొని పెట్టుకోండి, కొంచెం గుంతగా ఉండేది. ఇటువంటి వాటికి చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఊతప్పం ఇలాంటి బన్ను దోశలు చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని చక్కగా గుంట గరిటె తీసుకొని కొంచెం లావుగా వేసేసుకుందాం. సో దీంట్లో మనం చక్కగా కాస్త నూనె వేసేసుకొని సిమ్లో పెట్టుకొని 2 వైపులా కాల్చేసుకోవాలి. అలా కరకరలాడుతూ ఉంటుంది పైన, బికాస్ మనకు అటుకులు వేసాము, పెసరపప్పు కూడా వేసాం కాబట్టి అలా కాస్త కరకరలాడుతూ ఉంటుంది 100%. సో ఒక 2 minutes టైం పడుతుందండి. మనం చక్కగా బన్ను దోశ వేసేసుకున్నాము. పెసరపప్పు, అటుకులు, తర్వాత కావాల్సినవన్నీ కూడా చక్కగా వేసుకొని రుబ్బేసుకొని పైన నుంచి క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకొని ఇలా ఇలా బ్యూటిఫుల్గా చక్కగా ముద్దు ముద్దుగా మన బన్ను దోశ వేసేసుకున్నాము. సో అయిపోయిందండి. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. అంటే మన ప్యాన్ చాలా చిన్నగా ఉంది, సో మీరు ఇంకొంచెం పెద్ద ప్యాన్లో చక్కగా చేసేసుకోవచ్చు. సో లేదు పిల్లలకి ఇలా సింపుల్గా ఇస్తేనే ఇష్టపడతారు అంటే అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం.
ఎస్. సో ఎలా అయితే ఇది రావాలనుకున్నానో అదే విధంగా కరకరలాడుతూ భలే వచ్చిందండి. పెసరపప్పు బన్ను దోశ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పెసరపప్పు బన్ను దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న అటుకులు 1/2 కప్పు, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1/2 కప్పు, సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. పెసరపప్పు బన్న దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న అటుకులు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, పసుపు, సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, ఉల్లికాడలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని బన్న దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పెసరపప్పు బన్న దోశ రెడీ.